వెల్కమ్ టు 9 షౌట్స్. రైసీ మృతితో సంబరాలు. హెలికాప్టర్ క్రాష్ ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయారు. రైసీ మృతితో ఇరానీయులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచలు కాల్చి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. టెహ్రైన్, మషాద్లోని ప్రధాన కూడళ్లలో వందలాది మంది ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. తెలుగు మహిళకు గౌరవం. అమెరికాలో తెలుగు మహిళ జయాబాధికకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్ట్ జడ్జిగా ఆమెను నియమించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టి తొలి వ్యక్తిగా నిలిచిపోయారు. ఏపీలో విజయవాడకు చెందిన జయాబాధిగా హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేశారు. అమెరికా వెళ్ళి ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. సీఎం తమ్ముడు ఓటు గల్లంతు. సీఎం మమతా బెనర్జీ సోదరుడు బాబున్ బెనర్జీ చేదు అనుభవం ఎదురైంది. బాబున్ బెనర్జీ ఓటు గల్లంతయ్యింది. హౌరా ప్రాంతంలో బాబు బెనర్జీ ఓటు హక్కు ఉంది. ఓటు గల్లంతు కావడంపై ఈసీ స్పందించింది. ఎస్బీఐ అలర్ట్. ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్ జారీ చేసింది. ఎస్బీఐ రివార్డు పేరిట ఖాతాదారులకు సందేశాలు రావడంపై అప్రమత్తం చేసింది. రివార్డు సందేశాలు తాము ఎప్పుడూ పంపబోమంది ఎస్బీఐ. ఖాతాదారులు ప్రమాదకరమైన లింకులు క్లిక్ చేయరాదని వెల్లడించింది. చుడీదార్ గ్యాంగ్. హైదరాబాద్లో కొత్తగా చుడీదార్ గ్యాంగ్ కలకలం రేపుతోంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగ్ కాలనీ హల్చల్ చేశారు. ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న వెంకటేశ్వరరావు ఇంట్లో చుడీదార్ గ్యాంగ్ దొంగతనం చేసింది. 1 లక్ష రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్, 4 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మనోజ్ మిరాయ్ నుంచి మంచు మనోజ్ గ్లిమ్స్ వచ్చేసింది. తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని కాంబోలో మిరాయ్ వస్తుంది. ఈ మూవీలో కీలక పాత్రల్లో మంచు మనోజ్ నటిస్తున్నారు. మనోజ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ విడుదల చేశారు మూవీ మేకర్స్. మనోజ్ వారియర్ లుక్లో ఆకట్టుకుంటున్నాడు. ధోనీ రిటైర్మెంట్పై చెన్నై మేనేజ్మెంట్ స్పందించింది. ధోనీ రిటైర్మెంట్ గురించి చెన్నై జట్టులో ఎవరికీ చెప్పలేదని తెలిపింది. రిటైర్మెంట్ విషయంలో ధోనీ కాస్త సమయం తీసుకుంటాడని అనుకుంటున్నాం అని తెలిపింది. ధోనీ ఆ నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా మేనేజ్మెంట్కి చెప్తాడని సిఎస్కే వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ క్రేజీ అప్డేట్. ప్రశాంత్ నీల్ తారక కాంబోలో ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్ రాబోతుంది. ఆగస్ట్ 2024 నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు ప్రకటన చేశారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే విషెస్ తెలిపింది మేకర్స్. కవిత రిమాండ్ కంటిన్యూ. మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది కోర్టు. రిమాండ్ జూన్ 3 వరకు పొడిగించింది రావుస్ ఎవెన్యూ కోర్ట్. జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలలుగా తీహార్ జైల్లో కవిత ఉంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాప్ 9 న్యూస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.